బయట సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. ఫుల్ స్నో ఉంది. ఇప్పుడిప్పుడే మెల్ట్ అవుతుంది కొంచెం లైట్గా. సో డ్రెస్అప్ అయ్యి బయటికి పోయి చూద్దాం. కొంచెం అలా వాక్ లాగా వెళ్ళి బయట ఎలా ఉందో మొత్తం సిచ్యువేషన్. First snow. Oh, the first snow, full of snow. The house front, full snow cell. This is backside, backyard. Hello guys, welcome back to my channel. నా పేరు తేజ. నేను యుఎస్ఏ వర్జీనియాలో ఉంటున్నాను. ఈరోజు మీకు ఒక బ్యూటిఫుల్ స్నోని చూపిస్తాను. సో మార్నింగ్ నుంచి మాకు స్నో బడ్ ఇప్పుడే ఆగిపోయింది, జస్ట్ ఇప్పుడే ఆగింది అనమాట. సో చూడండి, మా ఇంటి దగ్గర ఒక లేక్ ఉంది, పాండ్ ఉంది. ఇది లేక్ కాదు, పాండ్. ఓకే, ఈ పాండ్ అంతా ఫుల్ ఫ్రీజ్ అయిపోయింది మొత్తం. ఆ చుట్టుపక్కల కనపడే అన్నీ మొత్తం ఇల్లులు, ఆ కమ్యూనిటీ మొత్తం. సో పైన కూడా ఇంటి పైన కూడా మొత్తం స్నో అయితే పడింది. ఐ థింక్ 8 inches దాకా పడింది. సో టెంపరేచర్ వచ్చేసి -4 ఉంది ఇప్పుడు. ఒక పక్క స్నో, ఇది రోడ్, సూర్యుడు. సో లైట్గా ఇప్పుడే కరుగుతుంది. సో యాక్చువల్లీ సైడ్ వాక్, రోడ్డు పక్కన సైడ్ వాక్ ఉంటుంది. సో ఈ సైడ్ వాక్ మీద యాక్చువల్గా నడుస్తారు, అంతా క్లియర్ చేస్తూ ఉంటారు. బట్ ఇంకా క్లియర్ చేయలేదు ఈ సైడ్ వాక్ ఒక్కటి. ఈ చెట్టు చూడండి, ఈ చెట్టు పైన కూడా ఫుల్ స్నో ఉంది. ఎంత స్నో ఉందంటే ట్రై చేద్దాం పట్టుకోవడానికి. థింక్ 4-5 inches స్నో ఉంటుంది ఈ చెట్టు పైన. స్నోతో లైక్ స్నో మ్యాన్ అలాగ చేయొచ్చు. ఫుల్ చెట్టు నిండా పడింది, అంత స్నో వస్తుంది చెట్టు. ఇక్కడ నేనుండే ప్లేస్ వర్జీనియా. సో యుఎస్లో వర్జీనియాతో పాటు 7 to 8 states మొత్తం స్నో స్టార్మ్ వార్నింగ్ వచ్చింది. మొత్తం 7 to 8 states. రోడ్ మాత్రం మొత్తం క్లీన్ చేశారు పడిన స్నో అంతా. యాక్చువల్గా ఈ సైడ్ వాక్స్ మాత్రం ఇంకా క్లీన్ చేయలేదు. ఇది లేక్ పక్కన ఉంది కాబట్టి ఎవరు క్లీన్ చేయాల. నార్మల్గా అయితే ఎవరింటి ముందు వాళ్ళు క్లీన్ చేసుకోవాలి, ఆర్ మేబీ కమ్యూనిటీ వాళ్ళు కొంత క్లీన్ చేసుకోవచ్చు. సాల్ట్ ఉంటుంది, లైక్ రాక్ సాల్ట్ వేస్తే స్నో అనేది వన్స్ పడిన తర్వాత ఈజీగా కరుగుతుంది ఇక్కడ. సో అక్కడ చూడొచ్చు, కిడ్స్ అంతా ఆడుకుంటున్నారు. చూద్దాం అక్కడ కూడా వీళ్ళు ఒకసారి. చాలా చల్లగా ఉంది, కొంచెం నడవడం కూడా కష్టం అవుతుంది.
టేస్ట్ చూద్దాం. ఓకే, కొంచెం చాలా చల్లగా ఉంది, చెప్పండి టేస్టే లేదు. మనం మినరల్ వాటర్ బాగుంటాయి, టేస్టే లేదు, చప్పకుంది. అలుపు వస్తుంది నడుస్తుంటే, ఎందుకంటే రోడ్ లేదు సరిగ్గా, సైడ్ వాక్ లేవు, స్నోలో నడవాల్సి వస్తుంది. చూద్దాం, అటు క్రాస్ చేసి ఈ రోడ్ అయితే క్రాస్ చేద్దాం. అక్కడ పిల్లలు ఆడుకుంటారు, సో కార్లు వస్తూనే ఉన్నాయి. ఫస్ట్ క్రాస్ చేసి అక్కడికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూసారా ఎంత అవుతుందో, సో తెలిసి ఎంత అవుతుంది, ఎంత 2 feet ఉంటుందేమో, 2 feet లోతు పడింది. ఇది మా ఇంటి దగ్గర ఉన్న ఒక చిన్న పార్క్. ఇక్కడ చూసారా, ఈ పార్క్లో పిల్లలు ఆడుకునేది ఉయ్యాళ్ళు ఉన్నాయి. అక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు, ఇక్కడ అంతా పిల్లలు ఆడుకుంటున్నారు స్నో తోటి. ఒకళ్ళ మీదకి ఒకళ్ళు వేసి కొట్టుకుంటున్నారు చూడండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసి కొట్టుకుంటున్నారు స్నోతో. కొద్దిగా ఫన్గా ఉంటుంది. సో ఇక్కడ చూసారా, ఈ ఐస్ వైట్ నుంచి బ్లాక్గా మారింది కదా, దీన్ని బ్లాక్ ఐస్ అంటారు. ఇది చాలా డేంజర్, జారుతూ ఉంటుంది. రోడ్డు మీద ఇలాగ ఫామ్ అయ్యిందనుకో, కార్లు అన్నీ స్కిడ్ అవుతాయి అనమాట. చూడండి గట్టిగా ఉంది, ఇదంతా బ్లాక్ ఐస్. గట్టిగా స్నో పడిన 1 hour 2 daysకి ఇలాగా గట్టిగా అవుతుంది. సో రోడ్డు మీద అయితే క్లియర్ చేస్తారు, బట్ ఇక్కడ పార్క్ ఇదంతా క్లియర్ చేయలేదు, గట్టిగా అయింది. అంటే ఇంకా స్కిడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ ట్రీస్, ఈ పక్కన చిన్న పార్క్లో ఇవన్నీ ట్రీస్ అనమాట. ఆకులు అన్నీ ఎండిపోయినాయి ఫాల్ కాబట్టి, మొత్తం ఆకులు అన్నీ పోయినాయి. 1 or 2 months తర్వాత చిన్నగా ఆకులు వస్తాయి. వన్స్ స్నో ఆగిపోయి ఒక 2 months, లైక్ ఇప్పుడు జనవరి కదా, మేబీ మార్చ్లో స్టార్ట్ అవుతాయి ఆకులు. వీళ్ళైతే ఇంకా ఆడుతూనే ఉన్నారు. ఇక్కడ ఉయ్యాలు చూడండి, అక్కడ పిల్లలు పైనుంచి జారుతూ ఉన్నారు. అక్కడ ఇట్లా స్నోలో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంత అమెరికన్స్. ఐ థింక్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎప్పుడు స్నో పడుతుంది, మనం వెకేషన్కి వెళ్ళినప్పుడు చూడొచ్చు. బట్ దిస్ ఇస్ సెకండ్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేసాను. చూడండి, ఒకటోడు పైనుంచి దొల్లుదా ఇక్కడికి దాకా వచ్చాడు. ఇంకోటి చూద్దాం. వీటిని తీసుకొని ఆ పైనుంచి స్కేట్ చేస్తూ ఉంటారు అన్నమాట. స్కేటింగ్ చేసేది పైనుంచి కింద దాకా. ఆయన చేతిలో ఉన్నది కదా, అట్లాంటివి తీసుకొని పైనుంచి కింద దాకా స్కేట్ చేస్తూ ఉంటారు. చూడండి, ఆ అబ్బాయి, పెద్ద అబ్బాయి అయితే ఫుల్గా వస్తున్నాడు ఫాస్ట్గా. ఎంత దూరం వెళ్తున్నాడు, జారుకుంటా పైకి వెళ్తున్నారు. అది పైనుంచి ఐ థింక్ అది ప్లాస్టిక్ అనుకుంటా, అది ప్లాస్టిక్ సమ్ కైండ్ ఆఫ్ మెటీరియల్. దాన్ని పట్టుకొని ఇక్కడ ఇలా ఆడుతున్నారు. బట్ కింద పడితే మాత్రం అయిపోయినట్టే, నడుము తిరుగుతాయి. చూడండి ఇప్పుడు. సో ఇక్కడ చిన్న చెట్లు లాగా ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఈ మొత్తం చెట్లు వుడ్స్ అంటారు ఈ చెట్లని. ఈ చెట్ల మధ్యలో నుంచి ఒక లేక్ వెళ్తుంది. లేక్ అంటే ఐ థింక్ చిన్న లేక్ అయితే పోతుంది. ఈ లేక్ కూడా ఫుల్ ఫ్రీజ్ అయిపోయింది, చూపిస్తా. పార్క్లో ఆ దారిలో నుంచి ఇలా వస్తే పక్కన లేక్ ఉంది. ఈ లేక్ కూడా ఫుల్ ఫ్రీజ్ అయిపోయింది. ఇక్కడ కూడా ఫుల్ ఫ్రీజ్, జాగ్రత్తగా ఉండాలి. ఇది వాక్. అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, ఇవన్నీ చెట్లు. అండ్ ఇక్కడ ఇల్లు ఇక్కడ ఇల్లులు, పక్కనే లేక్, చిన్న లేక్. ఏమో మొత్తం ఫ్రీజ్. చూద్దాం, ట్రై చేద్దాం, ఎరగదీద్దాం. ఎరగట్లేదు కొంచెం.
ఎరగదిద్దా గట్టిగా ఉంది. ట్రై చేద్దాం. కొద్దిగా ఎరగ తీసి తీసుకొద్దాం. దీన్ని ఎరగ తీసి ఫుల్ ఫ్రీజ్. దీన్ని ఎరగ తీసి వేస్తే మొత్తం సాలిడ్గా ఉంది, గట్టిగా. బట్ డేంజర్ లోపలికి వెళ్తే. అది లోపలికి దిగబడచ్చు, ఎందుకంటే మనిషి బరువును మోయలేక. ఇన్ కేస్ పైన స్నో ఉండి కిందంతా వాటర్ ఉన్నాయంటే మొత్తం దిగబడుతుంది. చాలా డేంజర్. అక్కడ బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ కూడా చూపిస్తా ఒకసారి. అక్కడ దాకెళ్ళి ఇదిగా, ఇదే ఆ బ్రిడ్జ్. ఇక్కడ ఉన్న బ్రిడ్జ్. రోడ్ చూడొచ్చు, అట్లా దిగబడుతుంది అన్నమాట నడుస్తుంటే. ఇక్కడ కొంచెం వాటర్ కనపడుతున్నాయి. కరగటం స్టార్ట్ అయింది. బట్ మిగతా అంతా ఇంతే, ఫుల్ స్నో. ఇదంతా ఇది వేరే రోడ్డు, పార్క్ ఉన్న రోడ్డు కాదు. హౌసెస్ మీద చూడండి ఫుల్గా. ఈ హౌసెస్ మీద, ఆ కారు మీద అయితే చూడండి. ఇంకా కారు మీద అయితే ఫుల్ పైన అంత స్నోనే ఉంది. చెట్లు ఇక్కడ చూస్తే చెట్ల మీద కూడా ఎంత ఎండిపోయినాయి. బట్ ఇక్కడ ఫుల్ స్నో. చూడండి స్నో బ్యాక్ సైడ్ వుడ్స్. టెంపరేచర్ -6 వచ్చేసింది ఇప్పుడు. ఇంకా నైట్కి తగ్గుతుంది. మేబీ -8 -9 అయ్యే ఛాన్సెస్. స్నో స్కేటింగ్ చేసా, ప్యాంట్లో ఇయర్ పాడ్స్ పెట్టుకున్నా. ఆ ఇయర్ పాడ్స్ ఏమో మిస్ అయిపోయినాయి. తర్వాత మళ్ళీ ఫైండ్ మై డివైస్ కొట్టి ఈ స్నోలో ఇయర్ పాడ్స్ని ఐడెంటిఫై చేసాం. ఎట్లనో దొరికాయి. మిస్ అయిపోయినాయి అంటే అంతే సంగతులు. 18,000 సక్. బట్ స్నోలో అయితే ఫైండ్ మై డివైస్లో సౌండ్ వచ్చింది, కొంచెం దొరికినాయి అన్నమాట ఈజీగా. ఇక్కడ చూడండి చెట్లకి ఫుల్. ఇక్కడ కూడా పైన ఇదంతా ఈ హౌసెస్కి ఇక్కడ ఫుల్ స్నో. హౌసెస్ చేతులు మంటలుడుతున్నాయి. గ్లౌజెస్ వేసుకున్నా. విల్ గో హోమ్. ఇంటికి వెళ్ళిపోతున్నా. ఒక్కొక్కసారి మా ఇంటి పక్కన చూపిస్తాను చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందా. ఇదంతా స్నోతో నిండిపోయింది. చూపిస్తా ఇదిగోండి. ఇది మొత్తం చూస్తే మొత్తం స్నోతో నిండిపోయింది. ఫుల్ ఐ థింక్ 8 ఇంచెస్ స్నో ఫుల్ నిండిపోయింది అన్నమాట. ఈ మొత్తం ఇక్కడ ఫుల్ స్నో, 8 ఇంచెస్ ఫుల్. పైన చూడండి ట్రాష్ బీన్స్ పైన కూడా ఎంత హైట్ పడిందో స్నో. ఇదండి మ్యాక్సిమం ఎంత హైట్. సో ఇదంతా స్నో. ట్రాష్ దగ్గర ఇది మొత్తం గట్టిగా ఉంది, రావట్లేదు. ఫుల్ స్ట్రాంగ్గా ఉంది, చాలా స్ట్రాంగ్ ఉంది. కార్ మీద ట్రై చేద్దాం. కార్ మీద గట్టిగా అయిపోతుంది. కార్ ఇంకొక గట్టిగా ఫ్రీజ్ అయితే తీయడం కష్టం. బట్ ఇప్పుడు ఈజీగానే వస్తుంది. ఇక్కడ ముందు పక్క చూద్దాం. ముందు పక్క చూడండి. ఇదంతా ఈజీగా క్లియర్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇదంతా
ఇట్లా చూడండి, 4-5 ఇంచెస్ అయితే ఫుల్గా ఉంది. ఎంత హైట్ ఇది కారు, ఇక్కడ నుంచి ఇంత హైట్ 4-5 ఇంచెస్ పడింది. అబ్బా చేయబోతుంది. ఇది క్లాత్ కదా, క్లాత్ గ్లౌజ్ చేసుకున్నా, చేయమంట పుడుతుంది లోపలికి. చూడండి ఫ్రెండ్స్, మొత్తం తెల్లగా మారిపోయింది, లైక్ పాల సముద్రంలాగా మారిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే స్నో మ్యాన్ని చేద్దాం, జస్ట్ ఫర్ ఫన్. స్నో మ్యాన్ కోసం ఒక రౌండ్ లాంటిది షేప్ని క్రియేట్ చేద్దాం ఫస్ట్, మంచిని. బేస్కి ఇది రౌండ్గా స్నో బేస్ క్రియేట్ చేస్తాం, మంచిగా పెద్దగా క్రియేట్ చేయడానికి. బేస్ టూ మచ్ కోల్డ్ ఉంది. ఓకే, ఇదిగో ఈ పార లాంటి దాంతో ఒక రౌండ్ని తయారు చేస్తున్నాం. ఈ రౌండ్ అయిపోతే ఇది బేస్ అయిద్ది. వన్స్ బేస్ అయిపోయిన తర్వాత మిడిల్ పార్ట్, తర్వాత హెడ్ ప్రిపేర్ చేద్దాం. I know you feel like you want me, and I guess in a way you do. On my breath, unraveling emotions. I need some space to think this through. Call me all night long. Try to give you hints that are hard to see. Right on the line, no. Losing it on you's the last thing I need. If I'm honest, I'll just make you cry. And I don't wanna fight with you, I would rather lie to you. I promise, now's not the right time. And I don't wanna fight with you, I would rather lie to you. Look away so you won't see, 'cause the pain is in my eyes. Feels like I could break it in. దీనికి ఏం చేద్దామంటే కళ్ళు పెడదాం ఫస్ట్. ఈ క్యారెట్ పెట్టాం ముక్కు కోసం అని. ఐస్ కింద మౌత్ పెడదాం. నెక్స్ట్ చేతులు పెడదాం. చారిపోయింది. ఇక్కడ ఓకే, కళ్ళు సెట్ అయినాయి. నోరు పెడదాం.
పెట్టా, కళ్ళు 2 పెట్టా, క్యారెట్తో ముక్కు పెట్టా, 3 షర్ట్ బటన్స్. ఓకే, చేతులు ఒక్కటి మిస్ అయినాయి. చేతుల కోసం స్టిక్స్ తెచ్చి చేతులు పెట్టేద్దాం. దెన్ పైన ఒక టోపీ ఉంది, అదే టోపీ పెడదాం. సో ఈ స్టిక్స్ అయితే తీసుకుందాం చేతుల కోసం. సో స్టిక్స్ రెడీ, స్నోమ్యాన్కి పెడదాం స్టిక్స్. సో చూడండి, ఆ 2 స్టిక్స్ 2 చేతుల్లాగా పెట్టా. నా దగ్గర ఒక టోపీ ఉంది, ఆ టోపీ కూడా పెడతా. ఎట్లా ఉంటుందో లుక్ చూద్దాం. ఇది టోపీ. దిస్ ఈజ్ మై స్నోమ్యాన్. సూపర్ ఉంది కదా, సేమ్ చిన్నప్పుడు మట్టితో బొమ్మలు చేసేలాగా, ఇప్పుడు స్నో తోటి. సూపర్ ఉంది. దిస్ ఈజ్ మై స్నోమ్యాన్. సూపర్ ఉంది. ఇది పైనది హెడ్, కిందది బాడీ, ఇదంతా షర్ట్ బటన్స్ లాగా, మౌత్, ఐస్, క్యాప్, ముక్కు, ఈ 2 చేతులు. జస్ట్ స్పెట్స్ కూడా పెట్టా చూడండి ఎట్లా ఉందో. స్పెట్స్తో లుక్ అదిరిపోయింది స్నోమ్యాన్ది.